రాష్ట్రంలో 1 year ఆఫ్ గవర్నెన్స్ పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కూటమిలో ఎన్డీఏ అలయన్స్ లో భాగస్వామ్యమైన బీజేపీ వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఎన్డీఏ అలయన్స్ లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలిస్తుంటే ఇచ్చిన ఏ హామీ అయితే సూపర్ 6 హామీ ఇచ్చినారో దాంట్లో టోటల్ ఫెయిల్యూర్ అయిన ఒక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ రోజు వాళ్ళు చేసిన అప్పు మనం చూస్తుంటే 1,50,000 కోట్లు దాటి అమరావతికి ఇన్వెస్ట్మెంట్ చేయడం చూస్తున్నాం. అంటే ఈరోజు దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పి ఇంకా 1 సిలిండర్తోనే సరిపెట్టుకుంటున్నారు. అదేవిధంగా రైతు భరోసా ఇవ్వండి అని అడిగితే సెంట్రల్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు మేము ఇస్తాము అంటున్నారు. ఇంతవరకు కూడా రైతులకు ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు. యువగళంలో అయితే లోకేష్ గారు ఊరు వాడ చాటుకొని యువతలకు మంచి చేస్తామని చెప్పి యువతలందరికీ కూడా 3,000 ఇస్తామని చెప్పినారు లోకేష్ గారు. ఇంతవరకు నిరుద్యోగ వృత్తి ఎక్కడికి కూడా ఏ యూత్స్ కూడా ఇవ్వడం లేదు. మంత్రి సవితమ్మ కాన్స్టిట్యున్సీలో చెప్పాలంటే ఆమె అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చేసి, బకెట్ పట్టే వాళ్ళందరికీ కూడా ఇచ్చేసి తదాస్తు అని చెప్పేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీస్ అని చెప్తూ అందరికీ కూడా, మహిళలందరికీ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం 18,750 ఇచ్చిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా నేత నేస్తం ఇచ్చినారు, ఆటో వాళ్ళని ఆదుకున్నారు, అదేవిధంగా టైలర్స్ని ఆదుకున్నారు, అదేవిధంగా రజకుల్ని ఆదుకున్నారు, పిల్లలందరికీ కూడా అమ్మఒడి ఇచ్చినారు. ఈ రోజు డేట్ కూడా నిన్న మొన్న పెట్టిన డేట్ కూడా మార్చి మళ్ళా కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా మళ్ళా నెక్స్ట్ మంత్ ఇస్తానని చెప్తున్నారు. అంటే ప్రజలందరూ కూడా ఒక మాట గమనించాలి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారో అవన్నీ కూడా కేవలం కుర్చీ కోసం చెప్పిన హామీ అని అందరికీ తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం అనే ఒక బుక్ని ఈరోజు మనము, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఈ బుక్ ద్వారా ఈరోజు రిలీజ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి మండల లెవెల్లో కూడా ఈరోజు ఆవిష్కరించి ప్రజలందరికీ కూడా ఒక అవగాహన తెలియజేసే ఒక కార్యక్రమం మనం చేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.